ప్రభువైన యేసుక్రీస్తు నామమున నా శుభవందనాలండి. ఈరోజు దేవుని వాగ్దానం యెషయా గ్రంథము 45వ అధ్యాయము 2వ వచనము. నేను నీకు ముందుగా పోవచ్చు మెట్టగా ఉన్న స్థలములను సరళం చేసేదను, ఇతర పగలగొట్టేదను, నేను కొట్టేదను అనే వాగ్దానం చేయని పరిశుద్ధాత్మ అర్ధరాత్రి లేచి ప్రార్థన చేశాను. యేసుక్రీస్తు చెల్లించి మళ్ళీ ప్రార్థన చేసి దేవుడిని అన్నప్పుడు దేవుడి వాగ్దానం చేయించారండి. వెంటనే చూడండి ఇక్కడ దేవుడు మరి విన్న వాటిని కన్న వాటిని అందరికీ తెలియచేయమన్నారండి. అందుకని రాత్రి లేచి నేను ప్రార్థన చేస్తాను. ప్రతిదినం కూడా 10 సంవత్సరాలు బట్టి మరి రాత్రి పూట మరి భోజనం చేయకుండా ఉపవాసం ప్రార్థన చేస్తాను. దేవుడిని వాగ్దానం అడుగుతాకి దేవుడు వాగ్దానం ఇస్తాడండి. దాన్ని యూట్యూబ్లో పెడతానమాట. ఎందుకంటే మరి దేవుడు సేవ చేయమని అనేక సార్లు అడిగినారండి. అందుకని అప్పటి నుంచి మరి ప్రభువుని వాగ్దానం ఇస్తే అందరూ చెప్తాను కదా అన్నప్పుడు మరి దేవుడు మరి ప్రతిదినం కూడా వాగ్దానం ఇస్తున్నానండి. దాన్ని యూట్యూబ్లో పెడతాను అనమాట. ఇక్కడ మరి బైబిల్ అయితే నేను పూర్తిగా రాస్తానండి. మరి ఇంకా దేవుని కృప వలన దేవుని దయ వలన 3 సంవత్సరాలు పట్టింది రాయటానికి. ఇంకా మరి ఇంకా సేవ చేయమని అడిగినప్పుడు ప్రభు నాకు మరి సేవ చేయటం రాదు, జాబ్ ఇస్తే మరి ఎక్కడికి వెళ్తే అక్కడ నేను మరి సాక్ష్యం చెప్పుకుంటాను అన్నప్పుడు దేవుడు మరి అన్న ప్రకారమే మరి ఉద్యోగం ఇచ్చారండి. నాకు ఉద్యోగం చేసుకుంటాను. మరి నాకు లీజ్ చెప్పుకుంటా మరి యూట్యూబ్లో మరి దేవుడు ఇచ్చిన దాన్ని పెడతా ఉంటాను అనమాట. ఇక్కడ దేవుడు ఏమంటున్నారంటే, అతని పక్షంలో జన్మలను జయించుటకు నేను అతని కుడి చేతులు పట్టుకున్నాను అంటున్నారు. నేను రాజుల నడికట్లా చెప్పేదని అంటున్నారు. ద్వారములు అతని ఎదుట వేయబడకుండా తలుపులు తీసేదని అంటున్నారు. యెహోవా తాను అభిషేకించే కోరేషుని గురించి మరి సెలవిస్తున్నారు అనమాట. ఈ విధంగా నేను నీకు ముందుగా పోవచ్చు మెట్టగా ఉన్న సహాయం చేస్తానని అంటున్నారు. ఇతర పలగొడతాను కొడతాను అంటున్నారు అన్నమాట. ఇంకా పేరు పెట్టి నేను పిలిచిన ఇశ్రాయేలు దేవుడిని యెహోవాను నేనే అని నీవు తెలుసుకున్నట్లు అంధకార స్థలం నుంచి పడిన నిధులను రాష్ట్రాలను మరుగైందనాన్ని నీకు ఇస్తానంటున్నారు. అవునండి. 42 రూపాయల ప్రార్థనలు మరి 40 రోజుల దేవుడు పేరు పెట్టి నన్ను పిలిచారనమాట. ఇందిరా మెల్లని సరవంతులాన్ని పిలిచి మరి ఆకాశంలో తన పెద్ద వస్తువుతో పెద్ద పెద్ద అక్షరాలతో భయపడకని తోడైందని చెప్పించారండి. యెషయా మరి 43:5 వచనం ఉందన్నమాట. అది ఇంకా చాలా చోట్ల ఉంది. అయితే ఇక్కడ ఇంకా దేవుడు ఏమంటున్నారు, నేను ఎందుకు పేరు పెట్టి పిలిచానంటే మరి నా సేవకుడు యాకోబు నిమిత్తము నేను ఏర్పరచుకుని ఇశ్రాయేలు నిమిత్తము నీకు పేరు పెట్టి నేను పిలిచాను అంటున్నారు. ఇవి నేను నెరక్కున్నప్పటి నీకు బిరుదులు ఇచ్చేదను అంటున్నారు అనమాట. ఇంకా మరి మా పిల్లలిద్దరిని కూడా దేవుడు మరి అలాగే పిలిచారనమాట. ఒకళ్ళు యాకోబు అని ఒకళ్ళు ఇశ్రాయేలు అని పిలిచారండి. వాళ్ళ నిమిత్తం ఎన్నుకున్నారని అంటున్నారు అనమాట. ఇంకా నేను యెహోవాని మరి ఏ దేవుడు లేడంటున్నారు. నేను తప్ప మరి ఏ దేవుడు లేడంటున్నారు. తూర్పు నుండి దిక్కు నుండి పడమటి దిక్కు వరకు నేను తప్ప ఏ దేవుడు లేడని జనులు తెలుసుకున్నట్లు మరి నువ్వు నన్ను ఎరుకున్నప్పటికీ నేను సిద్ధపరిచితిని అంటున్నారు. యెహోవా నేను తప్ప నేనే మరి ఏ దేవుడు లేడంటున్నారు. నేను వెలుగు సూచించిన వాడిని అంధకారం కలగజేయవాడిని అని ఇంకా సమాధానకర్తను కీడుని కలగజేయవాడు నేనే యెహోవాను నేనే వీటన్నిటిని కలగజేయవాడిని అని అంటున్నారని దేవుడు. ఇంకా ముదిగొచ్చు ఎత్తుకుని నేనే తల వెంట్రుకొని నెరవేరుకు ఎత్తుకుని వాడు నేనే అంటున్నారు. ఎందుకంటే నేనే చేస్తున్నాను కాబట్టి సంపెట్టుకున్నవాడు నేనే ఎత్తుకుని రక్షించేవాడు నేనే అంటున్నారు. స్త్రీతనం కలపకుండా పుట్టిన బిడ్డను కర్ణింపకుండా తండ్రిని పిల్లలు వచ్చిన వారైన మరుస్తుంది నేను మరణ అంటున్నారు. నీతి యుద్ధం చేయవలతో నేను యుద్ధం చేస్తా అన్నారు. నా నీతిని చెందినిస్తున్నారు. నా రక్షణ తర్వాత ఉంటున్నారు. అతను పొందిన మనకు స్వస్థ కలగ చేస్తాను అంటున్నారు అనమాట. క్రీస్తు కలిగిన మన సమానం కలిగి ఉండమంటున్నారు. ఉదయం తెచ్చుకొని ఉదయం నిబ్బరంగా ఉంచుకోమంటున్నారు అనమాట. ఏ కొరకు కనిపెట్టుకుని ఉండమంటున్నారు అనమాట. భూలోకంజంలో నీ సంతానం మనంగా ఆస్వాదిస్తారంటున్నారు. భూమి యొక్క నీ మూలంగా నీ సంతానం మనంగా ఆస్వాదిస్తాను. ఈ దేశాన్ని నీకు అప్పగిస్తారన్నారు. జనంలో ఐశ్వర్యం అనిపిస్తారంటున్నారు. భూమి మీద సంవత్సరాలుగా నేను ఇచ్చేస్తారన్నారు. ఈ ప్రాంతాలన్నీ యెహోవా స్వలపరుస్తానంటున్నారు. యెహోవా ఇందు భక్తుల చుట్టూ ఆయన దూత కాలు ఉండి వారు రక్షిస్తారంటున్నారు. దేవుడే మనకు ఆశ దుర్గములు ఎన్నడూ ఆపదకాల్లో ఆయన నమ్మకం సహాయం అనమాట. ఆయన తన వాక్యం పంపి వారిని బాగు చేస్తా అన్నారు. వారి పట్టుకుండా లేవనెత్తారంటున్నారు అనమాట. నేను నీతో తీర్మానం చేస్తున్నాను. దావితో చూపించేసుకోవచ్చు నీ చూపుతాను జనం మాట్లాడారండి. ఇది నా మరి వాగ్దానం అందరూ చేతున్నారని కోరుకుంటే ఈరోజు మనం ప్రార్థన చేసుకున్నాం. మోహనగర సరస్వతి మందిర ఘనమైన నామానికి ఎలా స్తుతిస్తున్నాను. అతన్ని అది మీద ప్రపంచ ప్రతి బిడ్డ పేరు పెరిగి న్యాయం చేసుకున్నాను. ప్రతి బిడ్డకి అవసరం తెచ్చండి. అక్కడ తెలుసుకుని కోరికలు తెచ్చండి. తండ్రి బిడ్డలు మంచి అరిగివేడి దయచేయాలి. దేవుని నిరుద్యోగులు దిగలు తెచ్చండి. ఆర్థిక ప్రశ్నలు ఆర్థిక సాయం తెచ్చండి. అనారోగ్యతను స్వస్పరచండి. వేదనలకు రచనకు వారిని అతని రక్షణ తెచ్చండి. మిత్రులకు రాని మీరు చేయండి. మీ ఎంత సిద్ధపడ్డకు చెప్పని అత పిల్లలు ఉండే బాగా తెచ్చమని మా ప్రభు పేరు నేసుకేసి పరిశుద్ధమైనామని అడిగి వేడుకంటే ప్రతిష్టం ఉందండి. మీ అందిన ప్రార్థనలో మా కుటుంబాన్ని కూడా జ్ఞాపకం చేసుకుని మనం చేసుకుంటున్నానండి. ప్రభు సేవలో మీ సహోదరి. గాడ్ బ్లెస్ యూ.